ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆస్ని సుధా ఆల్ ఇన్ వన్ ఛానల్. ఇవాళ అందరికీ ఎంతగానో యూస్ఫుల్ అయ్యే మంచి కిచెన్ టిప్స్ తోటి మేము ముందుకు వచ్చానండి. ఇవన్నీ చాలా యూస్ఫుల్ అవుతాయి. మొదటి టిప్ ఏంటో చూద్దాము. మనం మార్కెట్లోంచి రైస్ అనేది తెచ్చుకుంటూ ఉంటాం కదా, అవి తెచ్చుకున్నప్పుడు డబ్బాలన్నీ స్టోర్ చేసుకుంటాము. అలా స్టోర్ చేసుకున్నప్పుడు ఎలాగోలాగా పురుగు పట్టేస్తుంటుంది కదండి. అలాంటి పురుగు అనేది పట్టకుండా ఉండాలంటే బియ్యం అనేది స్టోర్ చేసుకున్నప్పుడు ఈ కొంచెం టిప్ అని పాటించండి, చాలా బాగా యూజ్ అవుతుంది. మనం బియ్యం స్టోర్ చేసుకున్నప్పుడు అందులోకి సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ అంతా మొత్తం బియ్యంలో కలిసే విధంగా మొత్తం కలుపుకోవాలి. ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల మనకి బియ్యం అనేది పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు అనేది నిల్వ ఉంటుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దామండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి వెల్లుల్లిపాయలు వల్లడానికి చాలా ఇబ్బంది పడుతుంటాం కదా. ఆ ఇబ్బంది పడడంలోని మన గోర్లు కూడా చాలా డ్యామేజ్ అనేది అయిపోతూ ఉంటాయి. అలా డ్యామేజ్ అవ్వకుండా ఈజీగా ఎన్ని కేజీలైనా కూడా వల్లడానికి టిప్ అని పాటించండి. చాలా బాగా యూజ్ అవుతుంది. ఏమి లేదండి, ఇలాగ బాటిల్ క్యాప్ అనేది ఉంటాయి కదా, ఆ క్యాప్ తీసుకుని ఇలాగ గట్టిగా ప్రెస్ చేస్తే మన పైన ఉన్న స్కిన్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా పొట్టు అనేది వచ్చేస్తుందో. ఈ విధంగా ఎల్లుల్లిపాయలు ఎన్ని కేజీలు ఉన్నా కూడా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, మీకు కావాలంటే చూపిస్తాను మీకు. ఇలా అంటే చాలండి, ఈజీగా పొట్టు అనేది వచ్చేస్తుంది కదా. ఈ టిప్ అనేది ఒకసారి ట్రై చేయండి. నాకైతే చాలా బాగా యూజ్ అయింది, మీకు యూజ్ అవుతుంది అనేది ఈ టిప్ అని షేర్ చేస్తున్నానండి. ఈ టిప్ కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. లైక్ చేసిన వల్ల నా వీడియో అనేది కొందరు షేర్ అవుతుంది. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. లెస్ అయినా లేదంటే ఇంట్లో మిషన్ కుట్టుకునే వాళ్ళు ఉంటారు కదా, అలా కుట్టినప్పుడు ఇలా దార్బిల్ అనేది తెచ్చుకొని పెట్టుకుంటుంటారు. ఎక్కువ స్టోర్ చేసుకుంటుంటారు కదా. అలా స్టోర్ చేసుకున్నప్పుడు దార్బిల్ అనేది ఇలాగా గుంపుగా పెట్టేస్తే చిక్కులు పడిపోయి శాండ్స్ అనేది ఉంటాయి కదా. అలా చిక్కులు పడకుండా ఉండాలంటే ఈ టిప్ అని పాటించండి. చాలా బాగా యూజ్ అవుతుంది టిప్ అనేది. ఆ డబ్బాలో పెట్టిన దార్బిల్ అనేది పక్క పెట్టేసుకుంటున్నాను. బాక్స్ తీసుకున్నాను. ఆ బాక్స్ సరిపడగా నేను డబుల్ టేపు స్టిక్కర్ అనేది తీసుకున్నానండి. తీసుకున్న సైజ్ సరిపడగా నేను కట్ చేసుకుని ఇలా చూస్తున్నారు కదా, ఈ విధంగా స్టిక్ చేసుకుంటున్నాను. ఆ రెండో సైడ్ కూడా అలాగే స్టిక్ చేసుకున్నానండి. ఇలా స్టిక్ చేసుకున్న పైన అంతా పేపర్ తీసేసేయాలి. ఇలాగ రెండాటిది కూడా పేపర్ తీసేసుకుంటున్నానండి నేను. ఇలా తీసేసుకునే దాన్ని ఇప్పుడు ఏం చేయాలనేది కూడా చూపిస్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఇలా స్టిక్ చేసుకున్న దానికి ఇలాగా దార్పులన్నీ ఈ విధంగా పెట్టుకోవాలి. వన్ బై వన్ చాలా హైజీనిక్గా అనేది ఈ ఐడియా చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చూస్తున్నారు కదా, నేను 1 బై 1 అన్నీ పెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా మీరు ఈ టైనగా అందులో స్టోర్ చేసుకోవచ్చు. మనకి గ్యాప్ కూడా ఎక్కువ ఉంటుందండి. మీరు మధ్యలో కావాలంటే ఇంకో టేప్ అనేది అతికించుకుని మీ దగ్గర ఎన్ని ఉన్నా కూడా ఈజీగా ఇలాగ స్టోర్ చేసుకోవచ్చు. చాలా బాగా నీట్గా అనేది ఉంటుందండి. మీరు అంతేకాకుండా మధ్యలోని ఇంకా స్టిక్కర్ వేసి అతికించుకోవచ్చు. కాదు అంటే ఇలా ఉక్సీలైనా లేదంటే ఇంకా చాలా ఐటమ్స్ అనేది మనం స్టోర్ చేసుకోవచ్చు. గ్యాప్స్ కూడా ఎక్కువ ఉన్నాయి కదా, అలా గ్యాప్లోనే మీరు ఎన్నైనా స్టోర్ చేసుకోవచ్చు. టిప్ అనేది ఒక లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాం. ఇలాగ అగరబత్తులు అనేది దేవుడి కాడ పూజ చేసినప్పుడు వెలిగించుకుంటుంటాం కదా, అలా వెలిగించుకున్నప్పుడు అవి త్వరగా ఆరిపోతుంటాయి. అలా ఆరిపోకుండా ఎక్కువసేపు అనేది మనకి రావాలంటే ఈ టిప్ అని పాటించండి. ఇలా అగరబత్తి అనేది వెలిగించినప్పుడు ఇలా వ్యాజ్లిన్ అనేది అగరబత్తికి అంతా పట్టించేసి అది వెలిగించుకుంటే మనకి ఎక్కువ సేపు అనేది మనకు వస్తుంది. మంచి స్మెల్ అనేది కూడా ఉంటుంది కదా. చూస్తున్నా కదా, ఈ విధంగా నేను రెండాటికి ఇలాగ బాగా పట్టించేసాను. బాగా పట్టించేసి మన దేవుడికి అనేది వెలిగించుకుంటే రోల్ రావడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. ఇలా గిన్నెలు వాష్ చేసే దగ్గర ఇలా స్టీల్ స్క్రబ్బర్ అనేది యూజ్ చేస్తుంటాం కదా, అలా యూజ్ చేసినప్పుడు మనం దాంట్లో అన్నం మెతుకులు కట్ట లేదంటే చాలా డస్ట్ అనేది వెళ్ళిపోతుంటుంది. అది కనబడదు కదండి. అది కనబడలేనప్పుడు మనం గిన్నెలు వాష్ చేసేస్తాము. అట్ల వల్ల మనకి పిల్లలకైనా మనకైనా చాలా ప్రాబ్లం అనేది అయిపోతుంటుంది. అలా ప్రాబ్లం అనేది అవ్వకుండా ఉండాలంటే ఈ టిప్ అని పాటించండి. ఒక గిన్నెలోకి హాట్ వాటర్ అనేది తీసుకున్నాను. దాంట్లోకి సాల్ట్, బేకింగ్ పౌడర్, వెనిగర్ వేసుకుంటున్నానండి. ఇలా వెనిగర్ అన్నీ వేసుకుని ఒక 2 మినిట్స్ నుంచి 5 మినిట్స్ దాకా అట్లే పెట్టేసేయాలి. అట్లే పెట్టేసి ఇలాగా కొంచెం వేడుకుంటుంది కాబట్టి నేను చాకుతో అట్టుబిట్టు కదుపుతున్నాను. అలా కదుపుకుని ఒక 2 మినిట్స్ నుంచి 5 మినిట్స్ దాకా అట్లే వదిలేస్తే అందులో ఉన్న డస్ట్ కానీ అందులో ఉన్న క్రిములు కానీ మొత్తం పోతాయండి. ఈ విధంగా ఒకసారి వీక్లీ ఒకసారి ట్రై చేయండి. చూస్తున్నా కదా, ఇలా వేసుకుని ఎండలో అనేది పెట్టుకుంటున్నాను. ఇలా ఎండలో పెట్టుకోవడం వల్ల అందులో ఉన్న క్రిములు కానీ ఏది ఉండదండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము.
నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాగా మనకి పెన్ క్యాప్లు అనేది ఉంటాయి కదా, పెన్స్ పాడైపోయిన క్యాప్లు అనేది ఉంటాయి. ఇలా పెన్ తోటి పని అయిపోయినప్పుడు ఈ క్యాప్లు అనేది పాడేయకుండా ఇలా యూజ్ చేసుకోండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా మన బట్టలు అనేది ఆరేసినప్పుడు కిప్స్ అన్ని పెట్టుకుంటుంటాం కదా, చాలా బట్టలు ఉతికినప్పుడు అవి కిప్స్ అనేది సరిపోకుండా ఉంటాయి. అలా సరిపోయినప్పుడు ఇలాగా బట్టలు కిప్లేనప్పుడు ఇలాగా పెన్ క్యాప్స్ అనేది పెట్టుకుంటే గాలికి అనేది ఎగరకుండా మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి. చూస్తున్నా కదా, ఇలాగా నేను దుప్పట్లకి అన్నిటికీ పెట్టుకున్నాను. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి బట్టలు అనేది ఎగిరిపోకుండా ఉంటాయండి. మన కిప్పులు కూడా కొనవసరం లేదు, డబ్బులు సేవింగ్ అవుతాయి కదా, డబ్బులు టైం కూడా మనకు సేవింగ్ అనేది అవుతుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక బౌల్లోకి నేను సాల్ట్ తీసుకున్నానండి, ఒక స్పూన్ దాకాని. దాంట్లోకి కొబ్బరి నూనె అనేది తీసుకున్నాను. తీసుకుని ఒకసారి కలుపుకొని ఆ రెండాటిని పక్క పెట్టుకున్నాను. ఇది ఎలా యూజ్ అవుతుంది కూడా చెప్తానండి, కొంచెం వేస్ట్ చేయాలి. ఇలా కలుపుకున్నాం కదా, ఇలా కలుపుకున్న దాన్ని ఒక సైడ్కి పెట్టేసుకుని తర్వాత ఎలా యూజ్ అవుతుందో చూపిస్తాను మీకు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఇలాగా ఫ్రిడ్జ్ అనేది మనకి ఐస్ అనేది పట్టేస్తుంటా చూడండి, పైన అంతా మొత్తం కిందంతా కూడా చాలా ఎక్కువ అనేది ఐస్ పెట్టేసింది కదా. అలాంటి ఐస్ పెట్టేసిన దాన్ని కరగాలంటే ఇలాగా బటన్ నొక్కేసి టిప్ అని పాటించండి, చాలా బాగా ఐస్ అనేది ఈజీగా కరిగిపోతుంది. ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా సాల్ట్, ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ లిక్విడ్ అంతా మొత్తం ఐస్కి పట్టించేసేయాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను వేసుకున్న లిక్విడ్ అనేది మొత్తం అంతా ఐస్కి అంతా పట్టించేస్తున్నాను. ఇలాగ మొత్తం ఎక్కడెక్కడ మీకు ఐస్ అనేది ఉన్నదో ఆ ఏరియాలంతా ఇలా పట్టించేసుకోవాలి. నేను మొత్తం డీప్ ఫ్రిడ్జ్కి అంతా పట్టించేసానండి. ఇలా పట్టించేసి ఆ బటన్ అనేది నొక్కేస్తే ఈజీగా మనకి ఐస్ అనేది త్వరగా కరగడానికి చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుందండి. ఈ విధంగా చేసుకున్నాం కదా, చూడండి ఐస్ అంతా కరిగిపోయింది. ఇలా కరిగినాక నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూసేయండి. దానికి నేను చేతికి అంతా కొబ్బరి నూనె అనేది అప్లై చేసుకున్నాను. ఇలా అప్లై చేసుకున్నాక దాన్ని అంతా నేను డీప్ ఫ్రిడ్జ్కి అప్లై చేసుకుంటున్నానండి. ఇలాగ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక క్లోజ్ చేసుకుంటే ఐస్ అనేది ఎక్కువ కట్టుకుని ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డీప్ ఫ్రిడ్జ్లోని ఇలాగా నిమ్మ చెక్కలు అనేది ఉంటాయి కదా, వాడేసుకునేనా లేదంటే ఫ్రెష్గా ఉన్నాయన్నా పెట్టుకోవచ్చు. ఇలాగా నా దగ్గర వాడేసినవి ఉన్నాయండి. ఇలా నిమ్మ చెక్కలు అనేది పెట్టుకున్నాను. దాని మీద కొంచెం సాల్ట్, బేకింగ్ పౌడర్ వేసుకున్నానండి. వేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల మంచి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుందండి. ఇలా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలంటే ఈ టిప్ అని పాటించండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా మాఫ్ పెట్టుకుంటూ ఉంటాం కదా మాఫ్ కర్ తోటి, అలా మాఫ్ పెట్టుకున్నప్పుడు అది చాలా గలీజ్గా అయిపోతుందండి. మనం మాఫ్ ఎందుకు పెడతాము, ఫ్లోర్ మీద ఉన్న మొత్తం డస్ట్ అయినా క్రిములైనా పోవడానికి కదా. ఆ క్రిములు డస్ట్ అంతా మాఫ్ కర్కనే పట్టేస్తుంటాయి కదా. ఇలాగా 2 డేస్కి ఒకసారి క్లీనింగ్ అని చేసుకోండి. మాఫ్ కర్ని ఇలా బకెట్లోకి వాటర్ వేసుకుని దాంట్లోకి బేకింగ్ పౌడర్, వెనిగర్, సాల్ట్ వేసుకోవాలి. వేసుకుని ఒకసారి ఒక 2 మినిట్స్ దాకా మాఫ్ కర్ అనేది అందులో పెట్టేసుకుని క్లీన్ చేసుకుంటే మనకి చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. అందులో ఉన్న డస్ట్ కానీ క్రిములు కానీ అన్నీ పోతాయండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇలా పెట్టుకుని ఇలా వాటర్ అంతా పోయేదాకా చేసుకోవాలి. టిప్స్ కనుక మీకు అన్నీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇట్లాంటి మంచి మంచి టిప్స్ అని మన ఛానల్లో చాలా ఉన్నాయండి. ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చూసేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.